హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు రాజు. నేను సినీ కుటుంబం అనే యూట్యూబ్ ఛానల్ నిన్ననే క్రియేట్ చేసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ పవన్ కళ్యాణ్ మూవీ రివ్యూ పెట్టడానికి కారణం, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి. ఎస్పెషల్లీ ఫస్ట్ నిన్న ఒక వీడియో పెట్టాను, అది 12 వ్యూస్ ఏమో వచ్చాయి. బట్ ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రివ్యూ అండ్ రైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ మూవీకి రివ్యూ ఇచ్చేంత స్థాయి కానీ, అంత క్యాపబిలిటీ కానీ, అంత ఎక్స్పీరియన్స్ కానీ, అంత టాలెంట్ కానీ లేదు మనకు. బట్ అన్న కోసం, పవన్ అన్న కోసం మెయిన్లీ స్టార్టింగే ఓజీ సినిమాలో టైటిల్ కార్డ్ పడుతుంది పవన్ కళ్యాణ్. ఇంతవరకు మీరు ఏ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయనటువంటి టైటిల్ కార్డ్ పడుతుంది, పవన్ కళ్యాణ్ అని టైటిల్ కార్డ్ పడుతుంది. ఆ పవన్ కళ్యాణ్ అనే టైటిల్ కార్డ్కే గూస్ బంప్స్ వస్తాయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. అయితే పవన్ కళ్యాణ్ అనేది ఇంగ్లీష్లో పడితే పైన జపనీస్లో మనోడు సుజిత్ పవర్ స్టార్ అని జపనీస్లో వేస్తాడు. పవన్ కళ్యాణ్ అనే టైటిల్ కార్డ్ అయిపోయిన వెంటనే, టైటిల్ కార్డ్ పడిన వెంటనే ఒకటి యానిమే వీడియో వస్తుంది. ఆ యానిమే వీడియోలో మెయిన్లీ ఓజీ సినిమా ఎలా ఉంటుంది, ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఓజీ మూవీ మొత్తం, అట్ ఎ టైం ఓజీ సినిమా అనే కథ ఎలా పుట్టింది, దానికి మెయిన్ స్టోరీ ఏమిటి అని యానిమే వీడియో అయిపోయిన వెంటనే సినిమా స్టోరీ మొత్తం స్టార్టింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లీ మన ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి శిష్యుడు మన పవన్ కళ్యాణ్ గారు. శిష్యుడు అంటే అటువంటి శిష్యుడు కాదు, పవన్ కళ్యాణ్ గారి వయసుకి డబల్ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి మన పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తాడు, మీరు ప్రజలకు ఏదైనా చేయండి, ఆ ప్రజల కోసం నేను మీకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా అని పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారికి మాట ఇస్తారు. ఆ మాట కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని అంటే అంతమందిని, ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళ అందరి తలలు తెగ నరుకుతారు. అట్ ఏ టైం ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే, ఇంటర్వెల్ పడే ముందు ఒక 5 minutes ఉంటుంది. ఆ 5 minutes ఫైట్ సీక్వెన్స్ అయితే అబ్బాబ్బాబ్బా పిచ్చలు పటపట. ఆ ఫైట్ సీక్వెన్స్లో పవన్ కళ్యాణ్ గారిది ఒక 30 to 40 seconds ఉంటుంది. ఆ 40 secondsలో గూస్ బంప్స్తో వచ్చి అసలు థియేటర్ మొత్తం అరుపులు, కేకలు అంటే అట్లాంటి కేకలు, అది ఏ సినిమాలో చూడనటువంటి కేకలు వస్తాయి. ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిటర్న్లో పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ స్టోరీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ స్టోరీ అంటే, పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఓజీ మొత్తం వదిలేసి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తుండే ఫ్యామిలీని చూపించి ఆ ఫ్యామిలీ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ తన బ్యాక్ టు ముంబైలోకి ఎలా వస్తాడు, ఏ విధంగా నడుస్తుంది కదా, ఆ విధంగా స్టోరీ మొత్తం మలుపుపోతుంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ రీఎంట్రీ ముంబైలోకి ఇవ్వడానికి కారణం హీరోయిన్. మెయిన్లీ అంటే హీరోయినే. ఆ హీరోయిన్ వల్లే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ చేయాల్సినవన్నీ చేసి ముంబై మొత్తం ఒకరికి అప్పచెప్పి, ఇప్పటి నుంచి నువ్వు చూసుకో అని మళ్ళీ పవన్ కళ్యాణ్, అందరూ చూసింటారు ఇంతవరకు, అందరు ఇన్స్టా రీల్స్లో అన్నిట్లలో చూసింటారు, పవన్ కళ్యాణ్ మళ్ళీ తన కూతుర్ని తీసుకొని మళ్ళీ బ్యాక్ టు తన లివింగ్ లైఫ్లోకి వెళ్ళిపోతాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టోరీ. మెయిన్లీ ఈ సినిమాని ఏ విధంగా కనెక్ట్ చేశారంటే, SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కనెక్ట్ చేశారు. సాహో చూసినాం కదా అందరం. సాహో సినిమా ఏ విధంగా అయితే ఎక్సలెంట్, మన సుజిత్ గారు చేసింది సాహో అనేది 2వ సినిమానే అయినా కూడా ఏ విధంగా అయినా కానీ ఎటువంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది మన సాహో సినిమా ఎక్స్పీరియన్స్. దానికి మించి తీసినాడు మనోడు. అందులో ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ గారికి మన సుజిత్ ఎటువంటి వాడు అంటే ఫ్యాన్ బాయ్ కాబట్టి
ఫ్యాన్ బాయ్ అనే అతను ఒక సూపర్ స్టార్ హీరోకి, పవర్ స్టార్ లాంటి పెద్ద హీరోకి ఏ విధంగా సినిమా తీద్దాం అనుకుంటాడో ఆ విధంగా సినిమా తీస్తాడు. ఆ సినిమాకి, ఆ స్టోరీకి గుండెకాయలకు మన తమనన్న ఇచ్చినటువంటి మ్యూజిక్, బీజిఎం, అక్కడక్కడ పడే ఆర్ఆర్లు ఆసం అంటే ఆసం. తమనన్న ఒక ఇంటర్వ్యూలోనో ఏ దాంట్లోనో తమిళ వాళ్ళకు, కన్నడ వాళ్ళకు లియో, ఇంకా కొన్ని సినిమాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మన తెలుగు వాళ్ళకు ఓజీ అనే సినిమా వస్తే అదొక్క సినిమాతో అందరి నోళ్ళు మూపిస్తాడు అన్న విధంగానే మాట నిలబెట్టుకున్నాడు తమనన్న. మీసం పురి తిప్పి చెప్తాడు కదా, మేము ఈసారి ఓజీ సినిమాకి వస్తున్నాం, కొట్టబోతున్నాం, ప్రూవ్ చేసుకున్నాడు. మ్యూజిక్ పరంగా అయితే 100కి 100% అసలుకి ఒక థియేటర్లో అయితే ఆ సౌండ్కి సౌండ్ బాక్స్ లాంటివి కింద పడినాయి. సినిమా చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆడియన్స్కి పైన నుంచి అది సౌండ్ బాక్స్ పడేసరికి తలకు దెబ్బ తగిలింది. ఆ రేంజ్లో కొట్టినాడు మన తమ్మన్న మ్యూజిక్ పరంగా. అది మెయిన్లీ స్క్రీన్ ప్లే అంటారా, స్క్రీన్ ప్లే వచ్చేసి మన సుజిత్ ఏ విధంగా అయితే కొత్త ఒక్కొక్క సీన్ ఇంకో సీన్ ఈ సీన్ మనం ఎప్పుడు చూసలేం, అవునా ఈ సీన్ కూడా ఇంకా ఎప్పుడు చూసలేము, ఓకే ఈ సీన్ కూడా ఎప్పుడు చూసలేము అనే విధంగా ఒక సీన్లో ఉన్న క్రియేటివిటీ ఇంకో సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్నే ఏ విధంగా అయితే ఇంప్రూవ్మెంట్ చూపించాలో ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాడు స్క్రీన్ ప్లే పరంగా. కానీ మన క్యారెక్టర్లో అయితే మన ప్రియాంక మోహన్ సూపర్గా యాక్టింగ్ చేసింది. మెయిన్లీ చిన్న పాప తార కోసమే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఫైనల్గా తారని తీసుకొని మళ్ళీ ప్రశాంతంగా జీవిద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఫైనల్ టచ్ సినిమాలో. ఈ సినిమా పరంగా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే పవన్ అన్న సినిమాకి రేటింగ్ మనం ఇవ్వలేం, పెట్టలేం. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. కాబట్టి 4.5 రేటింగ్. సినిమా మొత్తం పిచ్చలు పటపట, ఎవరు కూడా సీట్లో కూర్చునే ఛాన్సే లేదు. అందరూ మీరు పెట్టే ప్రతి రూపాయికి అంతకు మించిన వాల్యూ ఇస్తుంది సినిమా మీకు. ఎవ్రీవన్ వాచ్ అండ్ ఎంజాయ్ ది సినిమా, ఎంజాయ్ ది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. ఓకే, గుర్తుందిగా సినీ కుటుంబం. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, లైక్, షేర్, కమెంట్.